లైఫ్‌లో మనం అనుకున్న పని మనం జేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ పీస్ ఉండాల. మన మైండ్ పీస్ ఎప్పుడుంటది? ఎదుటివాడి గురించి వాడేమనుకుంటున్నాడు, ఆమేమనుకుంటది, ఈమేమనుకుంటది ఆలోచించుడు బంద్ జేస్తే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నది బంద్ జేయాల ఆలోచించడం. సో, ఎప్పుడైతే నువ్వు ఇంకొకళ్ళ గురించి ఆలోచించడం మానేస్తావో, అప్పుడు నీ పని మీద నీకు ధ్యాస, ఫోకస్ అనేది మంచిగుంటది. కానీ చాలామంది ఏం జేస్తారంటే యాంగ్జైటీ ఫీల్ అయితారు. అండ్ వేరే వాళ్ళు ఏమనుకుంటారని ఇబ్బందిగా ఫీల్ అయితారు. సో, ఎదుటివాడు ఎట్లా ఫీల్ అయితున్నా నీకేంటికిరా భయ్! ఫస్ట్ నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. కదా! ఇప్పుడు నీకు ఆకలేస్తుంది. నీ కడుపు నీకు ఫుడ్ కావాలా. ఫుడ్ కావాలంటే నువ్వేం చేయాలా? నీ దగ్గర డబ్బుండాల. కదా! నువ్వు ఫీల్ అయితున్నావు ఎదుటివాడు ఏమనుకుంటాడో, వాడేమనుకుంటాడని ఇబ్బందిగా ఫీల్ అయ్యకుండా, ఏమో అనుకుంటాడని భయపడకుండా ఉన్నావనుకో, నీ కడుపు నిండది. అర్థమవుతుందా? సో, ఎదుటివాడు ఏమన్నా అనుకోని పట్టించుకోవద్దు. మన పనేందో మనం చేసుకుంటే వెళ్ళాలా. దాని నుంచి డబ్బులు సంపాదించేవే వెతుక్కోవాలి అంతేగాని ఇంకొకడి గురించి థింక్ చేయొద్దు. ఓకే. అండ్ ఇంకొకటి ఏందంటే మనం ఎప్పటికైనా మనకేదైనా ప్రాబ్లమ్ క్రియేట్ అయితే దానికి సొల్యూషన్ వెతకాలి గానీ ఎప్పటికీ భయపడొద్దు. భయపడితే మైండ్ అనేది కాన్షియస్ కోల్పోతది. అండ్ వర్కింగ్ కెపాసిటీ కూడా తగ్గుతది. ఓకే. అండ్ దాంతో పాటు మైండ్ కూడా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఆలోచించాలంటే దానికి పీస్ కావాలా. అర్థమవుతుందా? సో, పీస్ లేనప్పుడు మైండ్ సరిగ్గా పనిచేయదు. ఓకే. అండ్ ఇంకొకటి ఏందంటే చేయాలనుకున్న పని ఇన్ టైమ్‌లో చేసుకోవాల. ఎందుకంటే ఇన్ టైమ్‌లో ఏసుకోకపోతే ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ అయితది. ఓకే. ఎనీథింగ్ ఏదైనా ఇన్ టైమ్‌లో ఏసుకోకపోతేనే ప్రాబ్లమ్ అయితది ఎప్పుడైనా. ఇన్ టైమ్‌లో ఏందంటే చదువుకునే టైంలో చదువుకోవాల. చదువుకోవాలంటే బట్టి పట్టుడు, మార్క్స్ కోసం, సర్టిఫికేట్ కోసం అది కాదు. నీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ కావాల. స్కిల్స్ ఇంప్రూవ్ కావాల. నీ మైండ్ కెపాసిటీ డెవలప్ కావాల. ఓకే. ఇంకా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలా. ఇవన్నీ ఉండాలి. అప్పుడే నువ్వు అనుకున్న జాబ్ పొందగలుగుతావు. అది చదువుకునే టైంలో చదువుకోవాలా. అండ్ నీకు సర్టెన్ ఏజ్ వచ్చేటప్పుడు నువ్వు జాబ్ ఉండాలా. జాబ్ చేస్తావా అంటే ఒకటి ఏందంటే డబ్బు సంపాదించే పనులు ఉండాల. జాబ్ చేస్తావా, బిజినెస్ చేస్తావా నీ ఇష్టం. కానీ ఒక పని చేసుకుంటూ ఉండాల. ఖాళీగా ఉండదు. ఖాళీగా ఉంటే ఏమైతదంటే మైండ్ డైవర్ట్ అయితది. ఎవరిదైనా మైండ్ డైవర్ట్ అయిందనుకో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. దానివల్ల ఏమైతదంటే నీ ఫోకస్ నువ్వు కోల్పోతావు. గుర్తుంచుకో. సో, ఇంకొకటి ఏందంటే మనిషికి ఎప్పటికీ ఇన్ టైమ్‌లో వర్క్ పూర్తి చేసుకునే కెపాసిటీ అండ్ పర్టిక్యులర్ థింగ్ అనేది గుర్తుండాల. ఓకే. అండ్ దాంతో పాటు నీకొక పని చేస్తే లాభం ఉంటది. దాంతోటి నీ ఫ్యూచర్ అనేది బాగుంటది. డబ్బులు సంపాదించొచ్చు అని నీకొక వే తెలిసిందనుకో, ఫస్ట్ ఆ వర్క్‌ని స్టార్ట్ చెయ్యి. స్టార్ట్ చేసి ఎప్పటికీ వాడొకటి చెప్తాడు, ఈమె ఒకటి చెప్తది, వాళ్ళొకటి చెప్తారు. ఇది ఇనొద్దు. ప్రతి మనిషికి ఒక క్లారిటీ ఉంటది. ఏ వర్క్ చేస్తే లైఫ్ ఏ విధంగా ఉంటదని క్లారిటీ ఒకటి ఉంటది. అది సిక్స్త్ సెన్స్ అనేది చెప్తది. సో, ఆ వర్క్ నుంచి నువ్వు హార్డ్ వర్క్ చేయాల. సో, ఆ వే వెతుక్కొని హార్డ్ వర్క్ చేసి ఇది ఎట్లా సంపాదించాలో ఎవడైనా మనిషి దీనికోసమే. ఏ పని చేసినా, ఏం చేసినా. ఇప్పుడు బాడీ ఉన్నది. బాడీని కష్టపెడితేనే వర్క్ పూర్తయితది. వర్క్ పూర్తయితే డబ్బొస్తది. డబ్బు వల్ల మనం ఫుడ్ తినొచ్చు. ఇది ప్రాసెస్. ఓకే. కానీ నువ్వు కష్టపెట్టకపోతే నీ బాడీ ఎట్లా వర్క్ అయితది? కాదు కదా! మరి ఏదైనా హార్డ్ వర్క్ చేస్తేనే రిజల్ట్ కూడా బెటర్ ఉంటది. ఎప్పుడైనా గుర్తుంచుకొని సరేనా? అండ్ దాంతో పాటు మీకు మీ మైండ్‌కి కొన్ని తెలుసు. అది నువ్వు రియాలిటీ‌లో ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలా? అండ్ దాంతో పాటు దాన్ని ఫాలో అప్ ఏ విధంగా చేయాలా అనేది నువ్వు తెలుసుకొని వర్క్ మీద ఫోకస్ పెట్టు. అయితే నువ్వు అచీవ్ అయితావు లేకుంటే కావు. ఎవడో వచ్చి నాకు హెల్ప్ చేస్తాడు. సో, హెల్ప్ చేసేదాకా వెయిట్ చేద్దాం. నా జీవితం మారుతది. తప్పది. నీ జీవితం మారాలన్నా, మంచి వేలో వెళ్ళాలన్నా, నీ జీవితం నాశనం కావాలన్నా కూడా అది నీ మీద డిపెండ్ అయి ఉంటది. ఎవడొచ్చి నీ లైఫ్‌ని చేంజ్ చేయడు. ఎవడొచ్చి నీ లైఫ్‌ని ఇది మంచిది వేరా ఇది చెడు ఎవడు చెప్పడు. ఎందుకంటే ప్రతి ఒక్కడు వాడి లైఫ్‌లో ఏ విధంగా సక్సెస్ కావాలని సఫర్ అయితాడు. ప్రతి అమ్మాయి అయినా, అబ్బాయి అయినా. సో, వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళే ఆలోచిస్తారు కానీ నీ గురించి ఎవడు ఆలోచించడు.
ఎందుకంటే అది తప్పనుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్‌లో ప్రతి ఒక్కడికి ఉంటది. సో, ఒకటే చెప్తున్నా హార్డ్ వర్కే. ఓకే. నీకు ప్లాన్ ఉంచుకో. ఆ ప్లాన్‌ని కరెక్ట్ ఫాలో అయ్యి దాంతో పాటు ఆహ్, నీ మీద నీకు నమ్మకం ఉండాల. నేనిది చేస్తా అని నమ్మకం ఉండాల. నేను చేస్తానా ఎట్లనేమో అయితదో కాదో ఆడేమనుకుంటాడో మళ్ళీ ఇట్లా చేస్తే ఆమె తప్పు. నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. అప్పుడే నువ్వు సక్సెస్ అయితావు. లేకుంటే కావు. అర్థమవుతుందా? నీ మీద నీకు నమ్మకం ఉండాల. అండ్ ఇంకొకటేందంటే ప్రతి వ్యక్తి స్వార్థపరుడు. అండ్ ప్రతి వ్యక్తి తన స్వార్థం కోసం ఆలోచిస్తాడు. ఎవడు ఇంకొకడి కోసం ఆలోచించడు. ఓకే. సో, అందరు మనోళ్ళు అనుకోవడం తప్పు. ఓకే. సో, ప్రతి వ్యక్తి ఇంకో వ్యక్తిని వాడుకోవడానికి, యూజ్ చేసుకోవడానికి వాడడం జరుగుతది. దాన్ని ఫ్రెండ్‌షిప్ అంటారు, రిలేషన్‌షిప్ అంటారు, మ్యారేజ్ అంటారు, ఎనీథింగ్ ఏమన్నా అంటారు. సో, మనిషిని మనిషి వాడుకుంటాడు. కానీ జీవితం మొత్తం ఆ వ్యక్తిని నువ్వు వాడుకుంటే అది ఆ వ్యక్తికి అర్థంగా చేసుకున్నాడనుకో నీ మేకిరి రివర్స్ అవుతాడు. గుర్తుంచుకో. సో, అన్ని టైంలు మనయి కాదు. సో, మోసపోకుర్రి. మోసపోవద్దంటే గుడ్డిగా నమ్మకుర్రి. ఓకే. దాంతోపాటు మీ గోల్ ఏందో, మీ వర్క్ ఏందో, మీ లైఫ్ ఏందో మీరు ఆలోచించాలా. ఎదుటి వ్యక్తి ఏమన్నా అనుకోని ఫరక్ పడదు. గుర్తుంచుకో. ఎదుటి వ్యక్తి తిట్టినా ఏమైనా ఏం లైఫ్‌లో ఏం ప్రాబ్లమ్ కాదు. కానీ నువ్వు తీసుకునే డెసిషన్ బట్టి నీ లైఫ్ ఉంటది. నువ్వు ఈరోజు పని చేసినావనుకో డబ్బులొస్తాయి. డబ్బులతోటి నీకు నచ్చినవి కొనుక్కోవచ్చు. నీ ఫ్యామిలీని మంచిగా చూసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. కానీ నువ్వే ఏం చేయకపోతే ఫ్యూచర్‌లో నీకు చాలా ఇబ్బంది పాలైతావు. చాలా లైఫ్ నాశనం అయితది. గుర్తుంచుకో. ఓకే. అండ్ ఎవరైనా ఆడోళ్ళైనా, మగోళ్ళైనా గుర్తుంచుకోరి. ఇంకొకటేందంటే ఫోకస్ ఉండాల. డిస్ట్రాక్షన్ చేసేటోళ్ళు చాలామందున్నారు. సో, మైండ్ డిస్ట్రాక్ట్ అయ్యే వేస్ కూడా చాలా ఉన్నాయి. సో, వాటికి ఎప్పటికి దూరం ఉండాల. గుర్తుంచుకోరి. ఎప్పటికైనా వాడు చెప్పిండు, ఈమె చెప్పింది, ఆమె చెప్పింది, అతను కాదు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వేం చేయాలనుకుంటున్నావు? నీకొక గోల్ ఉంటది. లేకుంటే నీకొక ఎయిమ్ ఉంటది. అదేందో తెలుసుకొని దానికోసమే వర్క్ చెయ్యి. దాని నుంచి డబ్బులు ఏ విధంగా సంపాదించాలో తెలుసుకో. అర్థమవుతుందా? అంతే. సో, ఏదైనా స్టార్టింగ్ స్టేజే కొద్దిగా కష్టం ఉంటది. ఆ వర్క్ అనేది వెళ్తున్నప్పుడు ఈజీ అనిపిత్తది నీకు. తర్వాత నీకు చాలా సుఖం ఉంటది. ఫస్ట్ ఏదైనా కష్టం ఉంటది. సో, ప్యాషన్ తోటి వర్క్ చెయ్యిర్రి. ఓకే. బానిస లెక్క బతకకుర్రి భయ్. ఎందుకంటే వన్ లైఫ్. ఇంకో లైఫ్ లేదు. ఓకే. ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హార్డ్ వర్క్ చెయ్యిర్రి. ఓకే. దాంతోపాటు మీ బాడీ కూడా ఫిట్ ఉంచుకోరి. ఎనీ టైం ఎప్పటికైనా. ఓకే. అంతే మరి. సరేనా? రైట్.